దేవుడి నామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మంచిది ప్రియమైన దేవుని గమ దేవుని బిడ్డలారా, వాక్య ధ్యానంలోకి మనం వెళ్దాం. రాత్రి దేని గురించి చెప్పుకున్నాం? దావీదు దేవుడు చూసినప్పుడు ఆయన హృదయంలో ఏ దురాలోచన కనపడలేదంట. దురాలోచన ఏది కూడా కనరాలేదు. ప్రియమైన దేవుని సంగమా దేవుని బిడ్డలారా, ఈ దినాల్లో దేవుడు మన హృదయంలో ఆయన తొంగి చూసినప్పుడు మన హృదయంలో కూడా ఏ దురాలోచన కనపడకూడదు. ఆ రీతిగా మనం ప్రార్థన బిడ్డలమై, భక్తి చేసే బిడ్డలమై, దేవుని అందు భయభక్తులు కలిగే బిడ్డలంగా మన బ్రతకాలని దేవుడు మనల్ని కోరుతున్నాడు. అందుకని ప్రియమైన దేవుని సంగమా దేవుని బిడ్డలారా, మన గమ్యము, మన గురి యేసుక్రీస్తు ప్రభువు. మన గమ్యం. అపొస్తలుడైన పౌలు ఏమంటాడంటే, ఇదిగో నేను గురి ఎత్తుకే పరిగెత్తుతున్నాను. ఎక్కడ పరిగెత్తాలి? గురి ఎత్తుకే పరిగెత్తాలి. ప్రియమైన దేవుని ఆయన దేవుని సన్నిధిలో ప్రభు రాజ్యం కోసం ఏం చేశాడంటే, ఆయనకున్న సమస్తాన్ని ఏం చేశాడు? నష్టపరుచుకున్నాడంట. ఏం చేసుకున్నాడు? నష్టపరుచుకున్నాడు. ఆయనకున్న సమస్తము దేని కోసం ఎంచుకున్నాడంటే, పెంటతో ఎంచుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడే మనం ఆయన గురి, ఆయన గమ్యము ఏంటంటే, దేవుని రాజ్యంలో నేను చేరాలి, దేవుని రాజ్యానికి నేను వెళ్ళాలి. దేవుని సావుకులు చెప్పినట్టు ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండో రాకటి కోసం మనం ఎత్తబడే అటువంటి బిడ్డలుగా ఉండాలి. నిజాయితీగా బ్రతకాలి. నీకు కలిగిన దాంట్లో నువ్వు తృప్తిగా నువ్వు బ్రతకాలి. ప్రియమైన ఏదైతే నువ్వు చేపడతావో, ఏదైతే నువ్వు కోరుకుంటావో, ఏ పని అయితే చేస్తావో దానిలో నమ్మకత్వం కలిగి ఉండాలి. నీకు ఇచ్చిన దాంట్లో తృప్తిగా బ్రతికే అటువంటి బిడ్డగా బ్రతకాలి. ప్రియమైన దేవుని సంగమా దేవుని బిడ్డలారా, అందుకే మన గురి, మన గమ్యము యేసుక్రీస్తు ప్రభువే. ఇప్పుడు మనం ఎక్కడ పరిగెత్తాలి? అమ్మా, గురి ఎత్తుకే పరిగెత్తాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, గురి ఎత్తుకే పరిగెత్తి మనం హెచ్చించాలన్నా, మనం తగ్గింపులోనికి వెళ్ళాలన్నా, అమ్మా దేవుడు తట్టు మనం చూడాలని దేవుడు కోరుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే ఏమంటాడు? కీర్తన గ్రంథము 121 అధ్యాయము 1వ వచనంలో చక్కని మాట రాశాడు. చూడండి. కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలనే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు. చాలమ్మా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ తట్టు చూడాలి మనం? అమ్మ, కొండల తట్టు చూడాలి. కొండల తట్టు. ఎక్కడి నుండి నువ్వు బ్రతుకుతున్నావు? ఎక్కడి నుండి నీ సహాయం వస్తుంది? ఎలా మనం భూమి మీద జీవిస్తున్నాము అని మనం పరిశోధన చేస్తే ఎక్కడి నుండి వస్తుంది మన సహాయము? అమ్మా, యెహోవా వలనే నాకు సహాయము కలుగును. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడి వలనే మనకి సహాయము కలుగును. దేవుని వల్లనే మనం పోషించబడతాం. దేవుని వల్లనే మనము నడిపించబడతాం. ప్రియమైన దేవుని సంగమా, ఈ దినము మన దేవుని సన్నిధిలో ఉండి, దేవుని గృహంలో ఉండి మనము దేవుని గుప్పడి అన్నం తింటున్నామంటే దానికి కారణం ఎవరు? అమ్మా, దేవుడు సహాయము ఉండబట్టి, దేవుడు మనం ప్రేమించాడు కాబట్టి. ప్రియమైన దేవుని సంగమా, అందుకే దేవుని సన్నిధిలో ఇదిగో నేను కొండల తట్టు నా కనులు ఎత్తుచున్నాను. ఎవరి తట్టు ఎత్తాలి మన కనులు? జీవము కలిగిన దేవుని తట్టు మన కనులు ఎత్తాలి. ప్రియమైన దేవుని బిడ్డలా, అక్కడి నుండి ఏమొస్తుందంట? సహాయం వస్తుందంట. అక్కడి నుండి సహాయాన్ని పంపిస్తాడు. ప్రియమైన దేవుడు మరొక గొప్ప మాట ఏంటంటే, ఆయన నమ్ముకున్న బిడ్డల కోసమంట ఆయన యొక్క రహస్య స్థలములో ఏ దాచిపెట్టాడు? నిధులు దాచిపెట్టాడంట. రహస్య స్థలములో ఆయన నమ్ముకున్న బిడ్డలు, ఆయన కోసము బ్రతుకుతున్న బిడ్డలకి, నీతిగా బ్రతికే బిడ్డలకి, యథార్థంగా బ్రతికే బిడ్డలకి రహస్య స్థలంలో ఆయన బిడ్డలకు ఏముంచాడంట? నిధులు దాచిపెట్టాడంట. ప్రియమైన ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి మంత్రులు, మినిస్టర్లు అడుగుతారు, అయ్యా మా ప్రాంతాన్ని బాగు చేయాలి, కొన్ని నిధులు ఏమని అడుగుతారు. ముఖ్యమంత్రి వెళ్ళి ఎవరిని అడుగుతారు? ప్రధానమంత్రిని అడుగుతాడు. అయ్యా మా భారతదేశం బాగు చేసుకోవాలి, కొన్ని నిధులు మాకు ఇవ్వమని ప్రధానమంత్రిని
అడుగుతాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభు నీతిగా బ్రతికి యథార్థంగా బ్రతికే బిడ్డల కోసమంట ఆయన రహస్య స్థలములో ఎవరు తెలియని స్థలములో కొన్ని నిధులని దాచిపెట్టాడంట. ఆ నిధులు నీకు ఇస్తాను అంటున్నాడు. ఏమంటున్నాడు? ఆ నిధులు నీకు ఇస్తాను. ప్రియమైన ఏదేదో ఆరాటపడి ఏదేదో చేయాలని చేస్తావు ప్రియమైన దేవుని బిడ్డలారా, అది అయ్యే పని కాదు. కొండల తట్టు ఈ కనులెత్తు, కొండల తట్టు నీ కనులెత్తు. ఆయన దగ్గర నుండి మనకు సహాయము వచ్చుచున్నది. ఆయన మనకు సహాయం చేసే దేవుడు. ఆయన దగ్గర నుండి మనకు సహాయం రావాలి. మన స్వబుద్ధిని ఆధారం చేసుకొని మనం ముందుకి వెళ్ళకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని చిత్తానికి ఏం చేయాలి? మనం లోబడిపోవాలి. దేవుని చిత్తం మనకు లోబడిపోవాలి. నీ చిత్తమే నా జీవితంలో నెరవేర్చును గాక అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని చిత్తం వెళ్ళాలి దేవుని సన్నిధిలో. ప్రియమైన దేవుని అందుకే ఏం చేయాలి? అమ్మా, నేను కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడ వచ్చింది? యెహోవా వలనే నాకు సహాయము కలుగుతున్నది. యెహోవా వలనే నాకు సహాయం కలుగుతుంది. ఆయన నాకు గొప్ప అన్నం పెడుతున్నాడు. ఏం పెడుతున్నాడు? గొప్ప అన్నం పెడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పనికి పోయినా పాపైనా పోషిస్తున్నాడు. ఆయనే పోషిస్తున్నాడు. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఏం చేస్తాడు దేవుడు? అమ్మా, దేవుని సేవకులకైనా ఎవరికైనా ఏం చేస్తాడు? పరిశుద్ధాత్మ దేవుడు మా పేరప్పన కలగజేస్తాడు. దేవుని సేవకుడికి వాళ్ళు పస్తులు పనుకుంటున్నారు, దేవుని సేవకులకు సహాయం చేయి. ఏం చేస్తాడు? అమ్మా, పరిశుద్ధాత్మ దేవుడు పేరప్పన కలగజేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మనల్ని పోషిస్తున్నాడు. మందిరానికి వచ్చే ప్రతి బిడ్డకి ప్రియమైన దేవుని సంగమా అసలు పరిశుద్ధాత్మ దేవుడి గురించి ఆయనకి ప్రతి బిడ్డకి తెలియపరచబడాలండి. ఎవరి గురించి? పరిశుద్ధాత్మ దేవుడికి రక్షణ పొందకు ముందు దినం నుండి పొందిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడికి గురించి ప్రతి వ్యక్తి తెలుసుకోవాలి. ప్రతి వ్యక్తిని అనుభవించాలి. ప్రతి వ్యక్తి ఆ పరిశుద్ధ ఆత్మ అనుభవంలోనికి వచ్చే అటువంటి బిడ్డలుగా ఏం చేయాలి? ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, తండ్రి లేడు ఇక్కడ, కుమారుడు లేడు. ప్రియమైన నేను బలపరిచేది, తెరపరిచేది, నేను నడిపించేది, నీ పక్షాన విజ్ఞాపన చేసేది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. ప్రియమైన దేవుడు మందిరానికి నేను ఊరికే రాలా, ఆయన ప్రేరేపణ కలిగిస్తే మనం వస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడిని ప్రతి బిడ్డ తెలుసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా ఏ పని అవుతుందా? అవ్వదు. ప్రియమైన అందుకనే దేవుని సన్నిధిలో అపొస్తలుడైన పౌలు ఏమంటాడంటే, యోహాను దగ్గర కొంతమంది బాప్తిసం తీసుకున్నారు. ప్రియమైన దేవుని బిడ్డ కొంతమంది బాప్తిసం తీసుకొని అపొస్తలుడైన పౌలు అయ్యింది, మీరు పరిశుద్ధాత్మను పొందుకున్నారంటే అది ఏమంటున్నారు? అవన్నీ ఎరగమంటున్నారు. ఇదే రక్షణ అయ్యా, ఇదేం బాప్తిసం అయ్యా, ఇదేమి ప్రభువు నమ్ముకోవటం అయ్యా, ఇదేమి ప్రభువుతో నడుపుతామయ్యా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అసలు పరిశుద్ధాత్మ లేకుండా మీరు ఏం తీసుకున్నారు? మీరు ఎవరి పోలు నడుస్తున్నారు? మీరు ఎవరిని ఎవడిస్తున్నారు అని ఏం చేశాడు చెప్పండి? పరిశుద్ధాత్మ పొందుకోలేని ప్రతి ఒక్క వ్యక్తి ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? మరలా బాప్తిసము తీసుకోవాల్సిందే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉందా లేదా? అపొస్తలుడైన పౌలు ఇచ్చాడా లేదా? పరిశుద్ధాత్మ లేని ఏ బాప్తిసం మీరు యోహాను దగ్గర తీసుకున్నామయ్యా, మరి పరిశుద్ధాత్మను పొందుకున్నారా? పొందుకోలేదయ్యా. ఆయన వాళ్ళు ఏమంటున్నారంటే, అసలు ఆయన ఎట్లా ఉంటాడో కూడా మేము ఎరగం. మరి ఎవరిని నమ్మడిస్తున్నారు వాళ్ళు? ప్రియమైన దేవుడు ఎవరిని నమ్మడిస్తున్నారు వాళ్ళు చెప్పండి? మహిమలలో గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభు ప్రాణం పెట్టి ఏం చేశాడు? హారోనమై వెళ్ళిపోయాడు. తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నాడు. ఎవరు అప్పగించిపోయాడు? ఎవరిని అప్పగించిపోయాడు? పరిశుద్ధాత్మ దేవుడిని మీ మధ్యలోనికి నేను పంపిస్తాను. ఆదరణకర్త, సత్యస్వరూపమైన దేవుడు. ప్రియ ఆయన మిమ్మల్ని సత్యములో నుండి సర్వ సత్యములోనికి, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, సత్యములో నుండి సర్వ సత్యములోనికి ఏం చేస్తాడంట? నడిపిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్షణ 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 రక్షణ, బాప్తిసం 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 అని వెళ్తున్నారు. ఎక్కడ ఉంటున్నారు? పరిశుద్ధాత్మలో వస్తున్నారా? ప్రియమైన దేవుని బిడ్డలారా,
దేవుని సన్నిధిలో రక్షణ పొందిన ఎమటి కొన్ని శోధములు ఉంటాయి, జయించాలి. ఏం చేయాలి? జయించాలి. రక్షణ పొందిన దినము నుండి అప్పుడు దాకా నేను అపవాది కదిలేదు. కానీ ఎప్పుడైతే రక్షణ పొందుతావో అప్పుడు నుండి నేను మీద ఏం చేస్తాడు? ఏదో ఒకటి శోధన పంపిస్తాడు. యేసుక్రీస్తు ప్రభు తీసుకుని వెంటనే మా ఇంటికి రండి, మా ఇంటికి రండి. ఎవరింటికి రాను, నాకు నేనుగా జయించాల్సిన ఒక ఏముంది, నాకు నేనుగా జయించాల్సిన ఒక యుద్ధము నా ముందు ఉన్నది. అప్పుడు దేవుని ఆత్మ వచ్చి యేసుక్రీస్తు ప్రభుని ఎక్కడ తీసుకెళ్ళి అరణ్యంలోకి తోచుకొని తీసుకెళ్ళింది. అలవాటించిపోయాడు. పేగులు మన మాడిపోతాయి, మడతలు పడిపోతాయి. ఉపవాసం ఉంటాడు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. చేసిన తర్వాత ఏమవుతుంది? అపవాది శోధకుడు వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్క రక్షణ పొందిన ప్రతి ఒక్క జీవితంలోనికి ఏం చేస్తాడు? అపవాది వస్తాడే రాడా? వస్తాడు. ప్రియమైన దేవుడు వచ్చి ఊపుతూ ఉంటాడు, శోధిస్తూ ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, శోధిస్తూ ఉంటాడు ఎక్కడ సమయం దొరికితే. అందుకే దేవుని సన్నిధిలో ఏమంటాడంటే, వెడతగా మీరు ప్రార్థన చేయండి, విశ్వసంలో ప్రార్థన చేయండి, రోదన చేసే ప్రార్థన చేయండి, అంగలార్చే ప్రార్థన చేయండి. ఎందుకు? అపవాదికి తోటి ఒకటి. అపవాది చోటు ఇస్తాడు, దూరేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే మనం అపవాదికి చోటు ఇచ్చే అటువంటి వాడుగా ఉండకూడదు. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, అందుకే కొండల తట్టున నేను కనులెత్తుతున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? యెహోవానే నాకు సహాయము కలుగును. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని దేవుని సన్నిధిలో సామెతలు 28వ అధ్యాయము 25వ వచనంలో కూడా చక్కని మాట రాసి చూడండి. సామెతలు 28వ అధ్యాయము 25వ వచనం. అదిగో యెహోవా యందు నమ్మకం ఉంచువాడు వర్ధిల్లును. ఎవరి యందు మన నమ్మకం? యెహోవా యందు నమ్మకం ఉంచాలి. ఆ వ్యక్తి ఏం చేస్తాడు? వర్ధిల్లుతాడు. ఆ వ్యక్తి నేటికి ఏమొస్తుంది? నిండైన ఆశీర్వాదము వస్తుంది. అప్పుడు మనం ఎవరి మీద నమ్మకం ఉంచాలి? జీవము కలిగిన కరుణ గల యేసుక్రీస్తు ప్రభు మీద ఏం చేయాలి? మనం నమ్మకం ఉంచాలి. అప్పుడు ఏమవుతాడంట? మనం వర్ధిల్లుతూ ఉంటాం. ఏం చేస్తాం? పెన్షన్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ పని పక్కన పెట్టి నేను పని చేసి వచ్చి కూడబెడతానంటే ప్రార్థన చేయకుండా అది ఆశీర్వాదంలోనికి రాదు. పని ఉండాలి, చక్కగా పని చేయమని చెప్పింది పరిశుద్ధ గ్రంథం. పని చేయాలి. ప్రియమైన దేవుడు పనితో పాటు ఏముండాలి? ప్రార్థన ఉండాలి. ఎందుకు? ఎలీషా సమాధిలో ఆ దేవుని సేవకులు చెప్పినట్లు ఆ యుద్ధం చేసి ఆ వ్యక్తిని ఆ సమాధిలో పెట్టినప్పుడు ఆ ఎముకలు ముట్టి ఎందుకు ఆ వ్యక్తి బ్రతికాడు? చెప్పండి. ఆయన ప్రార్థన పరుడు కాబట్టి, ఆయన ప్రార్థన చేసిన వ్యక్తి కాబట్టి, దేవుడు మహిమ ఆయన నింపుకున్నాడు కాబట్టి, ప్రార్థన శక్తి ఆ వ్యక్తిలో ఉంది కాబట్టి, ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని ఆ సమాధిలో పెట్టి ఈ వ్యక్తి ఆ ఎముకలు తగిలి ఏం చేశాడు? బ్రతికాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పేతురు గారు ఒక ఆమె చనిపోయి ఉంటే ఏం చేశాడు? ప్రార్థన చేసుకొని ఏం చేశాడు? ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసుకోవాలి. ప్రతి బిడ్డ దేవుని సన్నిధిలో మొరపెట్టాలి, కన్నీరు గర్చాలి, రోదన చేయాలి. కొండలతో నా కనులెత్తు చున్నానయ్యా, నాకు సహాయము ఎక్కడ వచ్చింది? ప్రియమైన మీరైనా నేనైనా, ప్రియమైన ఎవరైనా, దేవుని సేవకులైనా, ఉద్యోగస్తులని ఎవరైనా దేవుడు పోషిస్తున్నాడు మన అందరినీ. ఎవరు పోషిస్తున్నారు? దేవుడు పోషిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నరుడు ఏ పార్టీ వాడు అంటాడు దేవుడు. నరుడు ఏ పార్టీ వాడు? అధికారుల్ని నమ్ముడి కంటే, రాజులు నమ్ముడి కంటే, అధికారులు నమ్ముడికి యెహోవాను ఆశ్రయించుట మేలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషులను మనం ఆశ్రయించి మనం ఎలగడు. దేవుడి మీద ఆధారపడు, దేవుడు నమ్ముకో, ప్రభు పాదాలు పట్టుకో. మరియు మాత్రమే దేవుని పాదాలు పట్టుకున్నారు, ఆ సహోదరుని బ్రతికించుకున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని దేవుని సన్నిధిలో ప్రియమైన మనం వర్ధిల్లాలంటే, మన ఆశీర్వాదానికి రావాలంటే, దేవుడి సహాయాన్ని మనకి పొందుకోవాలంటే మనం ఎవరి తట్టు చూడాలంటే, కొండల తట్టు నా కనులెత్తుచున్నాను. దేవునికి స్తోత్రం. కొండల తట్టు నీ కనులెత్తు. ఆయన దగ్గర నుండి నీకు నాకు మనందరికీ సహాయము వచ్చును.
ప్రియమైన దేవుని బిడ్డలు, ఆయనే మనం కాపాడే దేవుడు. ఆయనే నాకు ఈమెయిల్ చేశాడు. చాలా మంది ఏమంటారు, నాకు ఈమెయిల్ చేశాడు అయ్యా, నాకు ఈమెయిల్ చేశాడు. ప్రియమైన దేవుని కరోనా టైంలో ఎండ మండుచున్న యగ్గుల్లో ప్రియమైన దేవుని బిడ్డ నిన్ను నన్ను జీవం ఇచ్చి బ్రతికించుకుంటూ బలపరుచుకుంటూ నడిపించుకుంటూ వస్తున్నాడే. అదే మనకి చేసిన మహోన్నతమైన గొప్ప మేలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏం చేశాడు? ఎంతో మంది కాలగర్భాలు కలిసిపోయి ఎంతో మంది చచ్చిపోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను నన్ను బ్రతికించాడు, ఆదరించాడు. ఎంతో కొంత నిన్ను ప్రేమించాడు దేవుడు, నిన్ను ప్రేమించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని దేవుని సన్నిధిలో మనము ఆయన కొండల తట్టు నీ కడలెత్తు, అప్పుడు దేవుని సహాయము నీ మీదకు వస్తుంది. ప్రియమైన దేవుని సంగమ, దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో అక్కడ ఏమంటాడండి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడుచు వారందరూ ధన్యులు. ఎవరి త్రోవలో నడవాలి? మనుషుల త్రోవలోనా? రాజకీయ నాయకులు త్రోవలోనా? లేకపోతే నాయకులు త్రోవలో నడవాలా? నువ్వు ఎవరి త్రోవలో నడవాలి? అమ్మా, దేవుని యందు భయము భక్తి కలిగి ఉండాలి. ప్రియమైన ఒకరి దగ్గర భయం ఉంటే భక్తి ఉండదు, భక్తి ఉంటే భయం ఉండదు. దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, యెహోవా యందు భయము భక్తి కలిగి ఉండాలి. అలాంటి బిడ్డలు ఏమన్నాడు? ధన్యులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో అలా దేవుని తట్టు మనకు కనుగట్టాలి. మనుషుల మీద మనము చెప్పండి, మనుషుల వైపు చూడకూడదు. దేవుని తట్టు తిరుగు, దేవుని కొండల తట్టు కనుగెత్తి చూడు. నీకు సహాయము, నీ బిడ్డలకి సహాయము ఎవరు పంపిస్తారు చెప్పండి? దేవుడు పంపించాలండి, దేవుడు పంపించాలండి. ఏ మనిషినైనా దీవించబడాలన్నా, ఆరోగ్యం ఉండాలన్నా, నీ బిడ్డలకు సహాయం చేయాలన్నా ఎవరి దగ్గర నుండి రావాలి? దేవుని హస్తాల్లో నుండి రావాల్సిందే. ప్రియమైన దేవుని సంగమ, దేవుని బిడ్డలారా, అందుకని దేవుని సన్నిధిలో ఏమంటాడు అంటే, అమ్మా ఏమంటున్నాడు? కొండల తట్టు నా కనులు ఎత్తుచున్నాను. కింద కడుతుంది ఏమంటాడు చూడు, అసలు ఎంత మహిమగల గొప్ప దేవుడు. ఆయన భూమి ఆకాశములు సృజించును, ఆయన నీ పాదముల తొట్టును నెయ్యడు, నిన్ను కాపాడవాడు కునుకడు, ఇశ్రాయేలు కాపాడవాడు కునుకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడును, నీ కుడి పక్కన యెహోవా నీకు నీడగా ఉంటును. పగలు ఎండ దెబ్బైనా నీకు తగలదు, రాత్రి ఎన్నెల దెబ్బైనా నీకు తగలదు. ఏ అపాయం రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలిగందు యెహోవా నిన్ను కాపాడును. చూడండి ఎంత భద్రత ఉందో చూడండి. దేవుడు ఈ దినము మనం సజీవులుగా ఉన్నామంటే ఎవరు కారణం? ఈ ప్రాణాలను కాపాడేది ఎవరు? అమ్మా, చిన్న గ్యాస్ తిప్పడం ఏమైపోతారు? చిన్న గ్యాస్ పట్టేసిన ఏమైపోతారు? ప్రాణం పోతుంది. తర్వాత ఇంకా మన పిల్లల పరిస్థితి ఎవరు? దిక్కెవరు చెప్పండి? ఎవరో వాళ్ళ దిక్కెవరు? చిన్న బాధ దారి పోతున్న చిన్న యాక్సిడెంట్ జరిగితే ఏమవుతుంది? అమ్మ, ప్రాణం పోతుంది. మన గోపిని ఆ బండి తగిలేరు, ఏదన్నా చిన్న రోడ్డు దెబ్బ తగిలినాక ఏమవుతుంది? ఆ బిడ్డ పక్షాలు దేవుడు గొప్ప బుద్ధినోళ్ళకి మేలు చేశాడు, దెబ్బ తిన్న వాళ్ళకి మేలు చేశాడు. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, అందుకే దేవుని సన్నిధిలో నీ ప్రాణం ఆయన కాపాడుతున్నాడు, రాకపోకలు ఎంతో కాపాడుతున్నాడు, ఆయన సన్నిధి నీకు తోడుగా ఉంచుతున్నాడు, ఆయన దేవదూతల్ని కావిగా ఉంచుతున్నాడు. ప్రియమైన అందుకే మనం భూమి మీద బ్రతుకుతున్నాం. ఇదేదో మన తెలివి మన గొప్పది ఏది దీనిలో లేదు. ప్రియమైనది ఆయన కృపను బట్టి నువ్వైనా నేనైనా బ్రతుకుతున్నాం. ప్రియమైన ఆయన కృపను బట్టి పోషించబడుతున్నాం. గొప్ప అన్నం పెడుతున్నాడు దేవుడు. దేవుడు మన పత్తి బిడ్డ మర్చిపోకూడదు అండి, దేవుడిని మాత్రం మర్చిపోకూడదు. దేవుడు త్రోసివేసి వెళ్ళేవా నీ జీవితం ఏ మేలు కూడా కలగదు. నీ జీవితం ఏ మేలు కలగదు, ఆయన కలగ చేసుకోడు. ఎప్పుడైతే ఎందుకు దావీదు కుమారుడు అని గుడివాడు బిగ్గరగా కేకలేచాడు చెప్పండి? అమ్మా, మార్గ మధ్యలో వెళుతున్నాడు, గుడ్డివాడు బిగ్గరగా కేకలేచాడు, దావీదు కుమారుడుగా అని కేకలేచాడు. కేకలేసినప్పుడు దేవుడు ఏం చేశాడు? వచ్చి నలుగున్నాడు అనుకో, ఆయన ద్రోవన ఆయన వెళ్ళిపోయాడు. ఏసయ్య ఆయన ద్రోవన ఆయన వెళ్ళిపోయాడు. ప్రియమైన ఈయన ఏం చేశాడు? పిలిచాడు, ఆ మాట విన్నాడు, వచ్చాడు, గుడ్డివాడికి కళ్ళు ఇచ్చాడు. పిలవాలి, ప్రార్థన చెయ్యాలి, దేవుడి సన్నిధిలో ఏం చేయాలి? ప్రభువాని నోరు తెరిచి నువ్వు పిలిచి అటువంటి వ్యక్తిగా ఉండాలి. నోరు తెరిచి అడగాలి, నా బిడ్డలకి సమస్య ఉంది అయ్యా, నీ భర్తని. ప్రియమైన ఈ మధ్య సర్వీస్ చేస్తే ఏం జరిగిందంటే, స్త్రీలైతే బాధ వస్తే భర్తకు
తన తల్లిదండ్రులకు చెప్పుకొని ఏం చేస్తారు, ఆ బాధని తీర్చుకుంటారు. అదే యజమానికి బాధ వచ్చిందంటే ప్రియమైన గుండెలు బరువు ఎక్కిపోయి, ప్రియమైన గుండె జబ్బులు ఏమవుతుంది, హార్ట్ అటాక్లు, అమ్మా దేవుని సన్నిధిలో గుండెపోట్లు ఎవరికి వస్తున్నాయి, సర్వీస్ అయితే పురుషులకే వస్తున్నాయి అంట, స్త్రీలకు రాట్లు తక్కువగా వస్తున్నాయి. ఎందుకు? సమస్త భారం మోసేది ఎవరు? పురుషుడు. ఆయన బాధతో ఎవరు చెప్పుకుంటాడు? స్త్రీ అయితే తల్లికో భర్తకో ఎవరికో గట్టి చెప్పే భారం అని ఏం చేస్తుంది, దించేసుకుంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే దేవుని సన్నిధిలో దేవుడు ఏమన్నాడంటే, స్త్రీకి శిరస్సు ఎవరు? అమ్మ పురుషుడు. పురుషుడికి శిరస్సు ఎవరు? దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డ, యెహోవా అంటే అసలు అర్థం ఏంటి చెప్పండి? యెహోవా అంటే అర్థం ఏంటి? సదాకాలము ఉన్నవాడా. సదాకాలము ఉన్నవాడా, సదాకాలం ఉన్నవాడా. ప్రియమైన ఆ పేరుకి ఆ అర్థము సదాకాలము ఎప్పుడు నిలిచి ఉండే దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఆయనకి మరణము లేదు. ప్రియమైన ఆయన సదాకాలం నిలిచే దేవుడు, సదాకాలం ఉండే దేవుడు, సదాకాలం గొప్ప కార్యాలు చేసే దేవుడు. ప్రియమైన అలాంటి దేవుని నువ్వు ఏ రీతిగా ఆరాధించాలి, పూజించాలి, నమ్మకర్థంగా ఉండాలి, దేవుని సన్నిధికి పరుగులు తీయాలి. రాజులు, చక్రవర్తులు, అధికారులు దేవుడు మందిరానికి పరుగులు తీయలేదా? గడగడలు ఆడుతూ వనకలేదా? ప్రియమైన దేవుని మనం ఎందుకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే అటువంటి వ్యక్తులుగా ఎందుకుండము, దేవుడికి మొరపెట్టే వ్యక్తులుగా ఎందుకుండము చెప్పండి? ప్రియమైన దేవుని సంగమ దేవుని బిడ్డలారా, అందుకే మనం ఏం చేయాలి? నేను కొండల తట్టున్న కన్నులు ఎత్తుతున్నానయ్యా, నాకు సహాయం ఎక్కడున్నది అయ్యా. అయ్యా నీ దైవాలనే కదా, నీ దైవాలనే కదా నేను బ్రతుకుతుంది, నీ దైవాలనే కదా నేను పూజించబడుతుంది. నా బిడ్డలు, నేను, నా కుటుంబం, నా భర్త క్షేమంగా ఉన్నాం. అయ్యా ఎవరిదయ్యా? యేసయ్యదయ్యా. ప్రియమైన దేవుని బిడ్డలు, మనం క్షేమంగా ఉన్నాం, బతికే ఉన్నాం, పోషించబడుతున్నాం, నడిపింపబడుతున్నాం. దేవుడు మనం కాపాడుతున్నాడు. ఎన్ని రోగాలు మనం అనుకోవాలా, ఎన్ని వ్యాధులు మన మీదకి వెళ్ళిపోవాలా, గడుల కాలపు లోయలలో సంచరించినా కానీ నేను అక్కడ నుండి మిమ్మల్ని విడిపించుకొస్తా, కాపాడుతాను అన్నాడు. ప్రియమైన దేవుడు, అంత భరోసా ఇచ్చిన దేవుడికి ఎందుకు నువ్వు ప్రార్థన చేయలేకపోతున్నా, ఎందుకు మొరపెట్టలేకపోతున్నా, ఎందుకు దేవుని సన్నిధికి వెళ్ళలేకపోతున్నా చెప్పండి? ప్రియమైన దేవుని సంగమా దేవుని బిడ్డలారా, అందుకే మహిమ గల గొప్ప దేవుడిని ప్రియమైన దేవుని బిడ్డలారా మనం విడిచిపెట్టే వారిగా మనము ఉండకూడదు. సావైన బ్రతుకు, ఇరుకైన ఇబ్బంది, శ్రమ అయినా, నిందైనా, ఏదైనా ఏం చేయాలి? ఆయన పాదాలు పట్టుకొని నడిచేటువంటి బిడ్డలుగా, ఏదొచ్చినా ఎన్నొచ్చినా ఇబ్బందులే రావచ్చు, ఏదైనా రావచ్చు, మన గురి, మన గమ్యము యేసయ్య. ప్రియమైన ఆది భక్తి ఆ రీతిగా నడవండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మనకు ఉన్న దాంట్లోనే మనం సువార్త పెట్టే సభలు పెట్టే స్థాయి అమ్మంది చెప్పండి. అమ్మా ఆ స్థాయి మనకి తగిన వారికైనా కానే కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ స్థాయి కాదు, దానికి తగిన వారు కూడా కానే కాదు. ఎందుకంటే దేవుని కృపను బట్టి అది అలా దేవుడు నడిపించుకొని వెళుతున్నాడు. పోయిన సంవత్సరం ప్రియమైన మొట్టమొదటి సభలు పెట్టినప్పుడు దేవుడు అమ్మా ఎంత గొప్ప కార్యం చేశాడు, ఎంత గొప్ప కార్యం చేశాడు. నీ పని కాదు, నా పని కాదు, ఎవరి పని? సంఘబిడ్డ ఎవరి పని కాదు, ఇది మహిమ గల దేవుడు పని. ప్రియమైన దేవుడు, దేవుడు అన్నాడు నీకున్న సమస్తమును, నీ సర్వస్వమును, నీ ఆస్తిని, నీ పొలమును అన్ని అమ్మేసి దేవుని రాజ్యాన్ని కొనుక్కో. నీ సర్వస్వము, నీ సర్వ ఆస్తిని అమ్మేసి ఏం చేయాలి? దేవుని రాజ్యంలో కొనుక్కో. ప్రియమైన నీ కళ్ళు అభ్యంతరంగా నరికే, నీ చేతులు అభ్యంతరంగా నరికే, ప్రియమైన నీకు ఏ పాంటు అభ్యంతరం కూడా దాన్ని నరికే. రక్షణ అవి రాకపోయినా పర్వాలేదు, నువ్వు దేవుని రాజ్యంలో ఉంటావు ముఖ్యము. ప్రియమైన అటువంటి దేవుని రాజ్యం పోయే అటువంటి బిడ్డలుగా మనము ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దానికోసం మనం నడుగట్టాలి, ప్రార్థన చేయాలి. ప్రియమైన అనేకమైన బిడ్డల కోసం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, నడుగట్టాలి, మీరు కూడా పరిచయం చేయాలి. ప్రియమైన దేవుడు, డప్పు కొట్టమంటే మనకు మనం డప్పు కొట్టడం కాదు, యేసయ్య గురించి డప్పు కొట్టే బిడ్డలుగా మనం బలపడుతుందాక. ఎవరి గురించి డప్పు కట్టాలి? అమ్మ మన గురించి మనం డప్పులు కొట్టడం మానేసేది. యేసయ్య గురించి కొట్టు, నువ్వు దండోరా వేయి, నువ్వు డప్పు కొట్టు. ఎవరి గురించి? యేసయ్య గురించి. మహిమ గల గొప్ప దేవుడు, భూమికి ఆకాశానికి మధ్యలో బలియాకపోయి ఏ తప్పు చేశాడు, ఏ పాపం చేశాడు? దీనుడిగా, రిక్తుడిగా నీ కోసం నా కోసం ప్రాణం పెట్టిన యేసయ్యకి నేను ఇచ్చే ప్రతిఫలం ఏంటి? ఆయనకి ఇచ్చే గౌరవం ఏంటి? ఆయనకి ఇచ్చే మహిమ ఏంటి? దేవుడు అంటే మనకి లెక్క ఉందా చెప్పండి? దేవుడు అంటే మనకి చెప్పండి
ఆయనకి ఇచ్చే మహిమ ఏంటి? దేవుని సన్నిధిలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనకి మనం దేవుని బిడ్డలని ఏం చేయాలి? మహిమపరచాలి. ఏం చేయాలి చెప్పండి? మహిమపరచాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మహిమపరచాలి. అవసరమైన ప్రాణోపాధం లెక్క చేయకుండా ఏం చేయాలి? దేవుని మహిమపరిచే అటువంటి బిడ్డలుగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక నోవాహు దినాలు, సొదొమ గొమొర్రా పట్టణాల దినాలు వచ్చేసినాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, వచ్చేసినాయి. అంత ప్రియమైన దేవుని బిడ్డలారా, భయంకరమైన దినాలే, భయంకరమైన రోజులే, చివరంచు మీద ఉన్నాం. ప్రతి ఒక్కరు ఎవరి జీవితాన్ని వాళ్ళు చక్క పెట్టుకోండి, ఎవరి జీవితాన్ని వాళ్ళు బాగు చేసుకోండి. ఎప్పుడు ప్రభు పిలిస్తే అప్పుడు ఎత్తబడే వ్యక్తిగా నీవు ఉండే అటువంటి రీతిగా ఏం చేయాలి? మనం తయారు అవ్వాలి. ప్రియమైన దేవుని బిడ్డలు, దేవుడు ఎప్పుడైనా పిలవని, ఎప్పుడైనా పిలవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పిలిచిన వెంటనే మనం వెళ్ళిపోయే అటువంటి వారికి దేవుని శాపలు చెప్పి ఏం చెప్పాడు? నిద్రపోతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిద్రపోతున్నారు. దేవుని సన్నిధిలో మన పితరులు ఎంతో మంది ఉన్నారు. ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారు. వాళ్ళు అందరూ ఒకసారి లేపబడతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, లేపబడతారు. మనం అందరూ చూస్తాం, యేసయ్యని కూడా చూస్తాం. ఎప్పుడు చూడాలి 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 చూడాలి. భయంగా గొప్ప దేవుడు, ప్రాణం పెట్టిన దేవుడు, కాళ్ళు చేతులు మేకులు కొట్టబడి అరికాలు నుండి పైన నుండి వారు రక్తం అంతా దాగలగంటే ఇంకా హృదయ కరగబడి ఇంక ఏం చేయగలుగుతాడు దేవుడు మన కోసం? చెప్పండి. ఆయన చేయాల్సినంత చేసి వెళ్ళిపోయాడండి. మనం చేయాలి. ఇక అమ్మా, ఆయన చేయాల్సినంత చేసి వెళ్ళిపోయాడు. ఇక మనం చేయాలి. దేవుని కోసం ఎంత నీతిగా బ్రతుకుతావో, ఎంత యథార్థంగా బ్రతుకుతావో, ఎంత దేవుని కోసం నడుము కట్టి దేవుని శుభార్త చేస్తావో, పరిచర్య చేస్తావో, అమ్మా ఏం చేయాలి? మనం చేసే అటువంటి బిడ్డలుగా ఉండాలి. ప్రియమైన దేవుడు ఆయన చేసి వెళ్ళిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఇప్పుడు మనము చేయాలి. నువ్వు ఎంత నమ్ముకున్నావో, ఆ ప్రేమ కలిగిన దేవుని, ఎంత దయగలిగిన దేవుడు ఎంత నమ్ముకున్నావో, ఆయన ఎంతగా ప్రేమించాడో. ప్రియమైన దేవుడు పొడిచిన వాళ్ళని, తిట్టిన వాళ్ళని అందరినీ ఏం చేశాడు? ఆయన ప్రేమించాడు. అంతమాత్రం ఆగిపోయాడా? ప్రియమైన దేవుడు, సైనాధిపతి యేసుక్రీస్తు ప్రభు శిలువ మీద అల్లాడుతున్నప్పుడు ఆ సైనాధిపతి ఏం చేశాడంటే ఆ యేసుక్రీస్తు ప్రభుని తచ్చాడో బ్రతికాడో పక్కలో ఒక పోటు కొడుతావని వెళ్ళిన ఆ వ్యక్తి కాడు దేవుడు ఏం చేశాడు? దేవుడు ఏం చేశాడు? అంత ప్రేమ చూపిన దేవుడికి ఈ దినాల్లో దేవుడు అంటే మనం ఎంతవరకు మనం ప్రేమించే వారిగా ఉంటున్నాం. ఆయన ప్రేమించే వారిగా ఉంటున్నాం. ఆయన ఆ బల్యం తీసుకుని పొడిస్తే ప్రియమైన దేవుడు పొడిసిన వాడి కూడా దేవుడు కార్యం చేశాడంటే మనుషుల్ని దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడు. దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడు. పొడిసిన వాడు ప్రియమైన ఆపడ్డ మోకాళ్ళ మీద పడిపోయి తండ్రి ఇంత నిజంగా నీతిమంతుడు అని ప్రియమైన పొడిసిన వాడు రొమ్మ కొట్టుకొని ఏడ్చి కన్నీరు గార్చాడే. ఈ దినాల్లో దేవుని బిడ్డల హృదయాలు కడగటం లేదే. ప్రియమైన దేవుని బిడ్డలారా, పొడిచాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పొడిచిన ఆ వ్యక్తికి ఏం చేశాడు? దేవుడు ఆ వ్యక్తిని కూడా ప్రేమించాడు. ఆ ప్రేమ ఏం ప్రేమో నాకైతే అర్థం కాదు కానీ ప్రియమైన ఆ ప్రేమ ఏం ప్రేమ? పొడిసిన వాడిని కూడా ఏం చేశాడు? క్షమించి ఆ బిడ్డకి కార్యం చేయాలి. కవ్వు కన్ను కన్ను గుడ్డివాడు కనపడతల పుడుగుతోనే ఒక కన్నుతోనే ఆ దాంట్లో పని చేస్తాడు. ఆ వ్యక్తి కాడు దేవుడు ఏం చేశాడు? స్వస్థపరిచాడు. ఎంత ప్రేమ! యేసయ్యా ఏందయ్యా ఈ ప్రేమ? ఏది ప్రేమ ఈ ప్రేమ? అమ్మా నేను నిన్ను ప్రేమించాను, నా ప్రాణం కన్నా ఎక్కువగా నిన్ను ప్రేమించా. మనం ప్రేమించలేకపోతున్నాం. మన ప్రేమ మోసకరమైన ప్రేమ. మన ప్రేమ మాయ ప్రేమ, మోసకరమైన ప్రేమ. ఉదయం ఒక ప్రేమ, మధ్యాహ్నం ఒక ప్రేమ, రాత్రికి ఒక ప్రేమ. ప్రియమైన ఈ మోసకరమైన ప్రేమతో బ్రతుకున్నాం. ఆయన అయితే మనం ఏం చేస్తాడు? నిండుగా ప్రాణం కన్నా ఎక్కువగా దేవుడు మనం ఏం చేస్తున్నాడంట? ప్రేమిస్తున్నాడంట. ప్రేమని దేవుని బిడ్డలారా, తల్లికుండనా ఈ ప్రేమ? చెప్పండి. తండ్రికుండనా ఈ ప్రేమ? అక్కకుండనా ఈ ప్రేమ? చెల్లికుండనా ఈ ప్రేమ? బంధువులకుండనా ఈ ప్రేమ? అన్నదమ్ములకుండనా ఈ ప్రేమ? ఎవరికి చూపలేని ప్రేమ ఎవరైనా చూపుతారంటే అది ఒక యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. ఎవరు చూపలేరా? ప్రియమైన ఎదురుగా ఆ సైన్యాధిపతి దండం పెట్టి మోకాళ్ళ మీద నిలబడి ఏం చేశాడు? ఆయన మారేడు కానీ క్రైస్తవులు మారతలేదండి. కఠినమైపోయిన హృదయాలు, కఠినమైపోయి బండలైపోయి ప్రియమైనది దేవుని బిడ్డలారా, క్రైస్తవులు మారతల్లా. దేవుని అనుచరులు బిడ్డలు మారిపోతున్నారు. యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్నారు, దూసుకుని వెళ్ళిపోతున్నారు. వీళ్ళు మాత్రం ఎక్కడో ఉన్నారు. రేపు వాళ్ళు ప్రభు రాజ్యానికి వెళ్ళిపోతారు. కానీ ఈ క్రైస్తవులు అన్న వాళ్ళు మాత్రం అమ్మా వెళ్ళే పరిస్థితి ఉంటుందో
ఉండదు, మనకి తెలియని పరిస్థితి ఉండదు. ఏం అవకాశం ఇస్తాడో ఈడు, ఎందుకంటే ఎన్ని సంవత్సరాలు చూస్తున్నాడుగా. అమ్మ, ఎన్ని సంవత్సరాల నుండి దేవుడు చూస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ఎంతగానో ఏం చేస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు. అప్పుడు నువ్వేం చేయాలి? కొండల తట్టు కన్నెత్తాలి. నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చిన ప్రభువా, ఇది నా తెలివయ్యా, నా జ్ఞానమయ్యా, ఏమైనా నా దగ్గర ఉందంటే అది ఎవరిచ్చింది చెప్పండి? నువ్వు ఇచ్చిందే కాదయ్యా. నాకు ఇంకా నేను వస్తావు ఎవరు తీసుకొచ్చానా? నువ్వు ఇచ్చిందేగా ప్రభా, నువ్వు ఇచ్చిందేగా, నువ్వు 10 రూపాయలు ఇచ్చిందేగా, ఇదంతా నీ కారణంలో వచ్చిందేగా. నాకేమైనా ఉంటే ఏం చేయాలి? అది నీవిచ్చిందే ప్రభా, అది నీకే ఖర్చు పెడుతున్నాయి. ఒక గ్రామంలో ఒక 15 ఎకరాలు పొలం ఇచ్చాడు వాళ్ళ తాత. ఆ తాత పేరు రాసి పెట్టాడు అన్నమాట. ప్రియమైన బిడ్డలారా, 15 ఎకరాల పొలము ఇచ్చాడు. ఆ తాత పేరు పాలన వ్యక్తి గార్డెన్ అని పెట్టాడు. ఆయన ఎవరిచ్చారు చెప్పండి? ఆయన ఎవరిచ్చారు? వాళ్ళ తాత ఇచ్చాడు. ఆయన ఎవరిచ్చాడు? ఆ తాత ఇచ్చాడు. అక్కడ నుండి మొత్తం తీసుకొని పెడితే ఎక్కడ పోతుంది? అది అవాదంలోకి పోతుంది. ఆయన ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చాడు. ఆయన ఎవరు మహిమపరచాలి? దేవుని మహిమపరచాలి. యేసు క్రీస్తు ప్రభు గార్డియన్ అని పెడితే కొంతమంది ప్రార్థన పోతారు కానీ అనుభవాలు తెలియదండి. ప్రార్థనకి వ్యక్తే మా తర్వాత 15 ఎకరాలు ఇచ్చాడు, లేకపోతే ఒక 15 ఎకరాలు అంటే 30 కోట్లు లేకపోతే 50 కోట్లు ఉంటుంది. అది ఎవరిదో దయాదాక్షిణమో దేవుడి నుండి వచ్చింది. ప్రియమైన దేవుని సంగమ ఏదైనా ఈమె మనం అది దేవుడి దగ్గర నుండి వచ్చింది. ప్రియమైన దేవుని, అందుకని మనము కొండల తట్టు మన కనులు ఎత్తాలి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం ప్రార్థన చేస్తున్నాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం. ఎవరి కోసం మనం ఎదురు చూడాలి చెప్పండి? యెహోవా కొరకు. చాలు. ప్రియమైన ఎవరి కోసం ఎదురు చూడమంటున్నాడు? యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. ఎవరి కోసం ఎదురు చూడాలి? యెహోవా కోసం ఎదురు చూస్తే నీకేమవుతుందట? నూతన బలము వస్తుందంట. నువ్వు ఎలా ఉంటావు? పక్షి రాజు రెక్కల వలె చాపి పైకి ఎగురుదువు. అంత బలం ఇస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కడికి చెప్పండి? యెహోవా కొరకు ఎదురు చూడు. ఆయన తట్టు కనులెత్తు, కొండల తట్టు కనులెత్తు. యెహోవా కొరకు ఎదురు చూడు, నూతన బలము పొందుతావు. పొందుకుంటావు, నూతన బలం వస్తుంది. ఇంకెందుకు? ప్రియమైన దేవుని సంగమ దేవుని బిడ్డలారా, యెహోవా కొరకు మనం కనిపెట్టి ఆయన తట్టు మన కనులు ఎత్తాలి. అప్పుడు ఆయన ప్రేమించి ఏం చేస్తాడు? మన సహాయాన్ని పంపిస్తాడు. దేవుడు పోయిన సంవత్సరం సభలో ఎంత ఖర్చు అంటే అంత ఖర్చు, ఆయన అంత సహాయాన్ని పంపించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరం కూడా ఆయన అంతకన్నా ఎక్కువగా దేవుడు కార్యము చేయబోతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది దేవుని సువార్త సభలో మీరు పోగు చేసే డబ్బులు, మనం అందరం పోగు చేసే డబ్బులు మనం ఏమనుకుంటాం? ప్రియమైన దేవుని, ఆ డబ్బులన్నీ పెట్టి దేవుడు ఏం చేస్తాడు? ఒక కార్పణాన్న పంటాం, ఒక కార్పణాన పంపిస్తాడు. పంపించలేదు కాబట్టి మనం చేసింది ఎక్కడికి పోదు. ఈ సంవత్సరం కాదు, ఇంకో సంవత్సరం కాదు, ఇంకో దాచిపెట్టి మనకి లెక్క అప్పగిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డ, పోయిన సంవత్సరం జరిపోయిందా? 1,00,000 ఖర్చు పెట్టాడు. అసలు ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా అమ్మా, ఒక ఆయన అయితే 20 లక్షలు పెట్టి పెడతాడంట దేవుని సువార్త సభలో. సతీష్ కుమార్ గారు పెడితే ఎంత అవుతుంది? ఆయన సువార్త సభలు పెడితే అమ్మా 1 కోటి రూపాయలు కూడా అవ్వచ్చు. ఎందుకు? డబ్బులు ఎక్కువ పెడుతున్నాడా? ఒక్క ఆత్మ నాన్న డబ్బులు పెట్టి కొనాలి. క్రైదానం, ప్రాణ క్రైదానం. ఏం పెట్టారా? మనం అందరూ ఏం చేయాలి? నశించిన బిడ్డల్ని రక్షించడానికి ఈ పని మనమందరం ఏం చేస్తున్నాం? పూనుకుంటున్నాం. ఆ పని అలాగే ముందుకి తీసుకెళ్తున్నాం. ఎన్ని ఇబ్బందులు వస్తే సువార్త సభలానికి ఎంత భారం అనుకున్నాం, ఎన్ని డబ్బులు కావాలనుకున్నాం, అడుగు వేస్తే డబ్బులే, అడుగు తీస్తే డబ్బులే. అయినప్పటికీ మన గ్రామం కోసం
మన పల్లెలో ఉన్న బిడ్డల కోసం ఏది ఏమైనా ఏం చేయాలి? మనం ముందుకెళ్ళి దేవుని పని బాధ్యతగా చేసే అటువంటి బిడ్డలుగా ఉండాలి. ప్రియమైన దీనికి అందరూ ఏం చేయాలి? సహకరించాలి. మన నలుగురు పని కాదు అమ్మా, మనకు పల్లెలో ఉన్న వాళ్ళందరూ పని అమ్మా, చుట్టుపక్కల వాళ్ళందరూ, లేకపోతే ఆ పల్లెలో ఉన్న అందరూ పని, మన గ్రామంలో ఉన్న వాళ్ళందరూ పని. ఏమో మైక్ ద్వారా ఒక మాటని ఒక బిడ్డైనా అన్నిలైనా రక్షణ పొందవచ్చు, లేకపోతే మన పల్లెలో ఒక్కలో ఎదురో రక్షణ పొందవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే దేవుని సన్నిధిలో మనము ఆ రీతిగా అమ్మా ఏం చేయాలంట? ఏమంటున్నాడు ఇక్కడ? యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం. ఎవరి కోసం చూడొద్దండి, ఎవరి కోసం చూడొద్దు. ఎంత పెద్ద వ్యక్తి అయినా సరే, ఎంత పెద్ద ధనవంతుడైనా సరే, ఎవరి వైపు చూసే పని లేదు. మన ఎవరి వైపు చూడాలంటే యెహోవా వైపే చూడాలి. అప్పుడు దేవుడికి అమ్మా ఆయన సహాయాన్ని పంపిస్తాడు. నీకేంటి కావాలో అడగ మునిపే అక్కర్లేదు కొన్నా దేవుడు ప్రియమైన దేవుడు ఆ సహాయాన్ని మన అందరి మీదకి, మన గ్రామం మీదకి, మన పల్లె మీదకి, మన పల్లెని ఇంకా దీవించాలి. మన పల్లెలో అనేక బిడ్డలు మార్చబడాలి, మన పల్లెలో ఇంకా తీర్చిదిద్దాలి. ప్రియమైన దేవుడు మనం అందరూ కృషి చేసి ప్రార్థన చేయాలి. ఇంకా మన పల్లెలో ఇంకా అనేక మంది మారాల్సిన వాళ్ళు ఉన్నారు, నామకర్తలో ఉన్నవాళ్ళు ఉన్నారు, వ్యక్తి లేని వాళ్ళు ఉన్నారు, ఎలినా యేసుక్రీస్తు ప్రభు అంటే అంటనట్టోళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరూ ఏం చేయాలి? మార్చబడాలి. ప్రియమైనది మెషకు షడ్రకు అభిగదులు ఏం చేశారు? నిలబడ్డారు, దేవుని కోసం నడుగట్టారు, నిలబడ్డారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అవసరమైతే మరణానికైనా వెళ్ళిపోతాం. ప్రజారా మరణానికైనా వెళ్ళిపోతాం. దాంట్లో నుండి కాదు దేవుడు, మా దేవుడు కాపాడటానికి సమర్థుడు. ఎవరంట? సమర్థుడు. నువ్వు సమర్థుడు నమ్ముకున్నావు, ఆయన సమర్థుడు, గొప్పవాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మండుచున్న అగ్ని గుండంలోనైనా మా దేవుడు మమ్మల్ని ఏం చేస్తాడంట? కాపాడతాడా? కాపాడతాడు. జలములో పొంగి పొరులుతున్నాయని కాపాడతాడు. గడలు కారపు లోయలో సంచరించిన ఆయన కాపాడతాడు. ప్రియమైన నామ మునిగిపోతున్నా ఆయన ఏం చేస్తాడు? యేసుక్రీస్తు ప్రభు శిష్యులు ఏం చేశాడు? కాపాడాడు. ప్రియమైన దేవుడు దానియేలు సింహభవనంలో ఉన్నప్పుడు ఏం చేశాడు? దేవుడు కాపాడాడు. ప్రియమైన దేవుడు యోనా శాపగర్భంలో ప్రార్థన చేసేప్పుడు ఏం చేశాడు? దేవుడు కాపాడాడు. ఏ బిడ్డని ఆయన విడిచిపెట్టే పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ ఆయన బిడ్డలు విడిచిపెట్టిన దాఖలాలు లేనే లేవు. ఆయనకి ఎదురు పోయిన వాళ్ళని, ఎదురు తిరిగిన వాళ్ళని విడిచేసాడు. కానీ ఆయన లోపడిన బిడ్డను ఆయన ఏం అమ్మా ఆయన ఎక్కడక్కడ పరిశుద్ధ గ్రంథంలో ఆయన బిడ్డల్ని కాపాడుకుంటూ, బలపరుచుకుంటూ, నడిపించుకుంటూ వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అట్ట మహిమ గల దేవుడిని అందరినీ మనస్ఫూర్తిగా ఆయన ప్రేమిస్తాం, ఆయన నమ్ముకున్నా ఇరుకైనా ఇబ్బంది అయినా ఆయన అడుగు జాడల్లోనే నడుతా. ఇరుగు క్రీస్తుని పోలి నేను నడుచున్నాను, మీరు నన్ను పోలి ఎవరు అన్నారు? అమ్మా పౌలు గారు అన్నారు. ఆ మాట్లాడటానికి ఎంత ధైర్యం కావాలండి? నేను క్రీస్తుని పోలి నడుతాను, మీరు నన్ను పోలి నడవండి అంటే ఎంత గొప్ప మాట అంట ఆ మాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రీతిగా మనమందరం దేవుని పోలి నడిచేటువంటి బిడ్డలుగా ఉండాలని దేవుడు మీతో మనతో మన అందరితో మాట్లాడుతున్నాడు. ప్రియమైన మన ఎవరి తట్టు చూడాలి? మన కొండల తట్టు మన కన్నులు ఎత్తి చూచుచున్నాను. ఎవరంటున్నారు ఈ మాట? దావీదు గారు అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది రీతిగా మనం అందరం యేసయ్య సహాయాన్ని మనం కోరుకుందాం. దేవుని సువార్త సభలు చక్కగా జరిగించాలని మీరు అందరూ ప్రార్థన చేయండి. ప్రియమైన దేవుడు ఎటుగా నుండి వెయ్యాల్సిన అవసరం లేదండి. ప్రార్థన చేస్తే చాలు. ప్రియమైన దేవుడు ఆ మందిరానికి వెళ్తే డబ్బులు వేస్తారు, ఈ మందిరానికి వెళ్తే డబ్బులు వేస్తారు. ప్రియమైన దేవుడు మా డబ్బుల సమస్య కాదు. నేనేం చేయాలి? ప్రార్థన చేస్తే ఏదో ఒక వ్యక్తిని ఏం చేస్తాడు? పట్టుకొని వస్తాడు. పొరగంటలో సభలు పెడితే లాస్ట్ రోజు సువార్త సభలకు ఒక్కలే భోజనం చేస్తాడు. 80,000 ఎంత ఖర్చు? 80,000. ప్రియమైన ఒక్కలే ముందుకొచ్చాడు. దేంట్లో ఉంది? ప్రార్థనలో ఉంది. ప్రార్థన చేయి. ఏదో వ్యక్తిని దేవుడు ఏం చేస్తాడు? మెడ విరిసి పట్టుకొని తీసుకొచ్చి దేవుడి కార్యాన్ని జరిపిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎట్లా 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 అన్నప్పుడు నేను చేస్తాను 80,000 ఒక్కడే ఖర్చు. ప్రియమైన దేవుడు చక్కగా కూర్చొని ఏడుతూ నేను దేవుని సన్నిధిలో దేవుడికి కృతజ్ఞతాస్తుతులు
ఎంత గొప్ప దేవుడు అయ్యా. మా గురువు గారి గట్టి చేతులు ఎత్తేసాడు, నా మీద పడింది విశ్వాసం నేనప్పుడు. అయినప్పటికీ ఉదయం నుండి సాయంత్రం దాకా మొహం కడుక్కునేవాడు కాదు. సేవకుని చెక్ చేసేవాడిని, డయస్ కాడుండే బలలేసేవాడిని, అక్కడే కూర్చున్నాను, బల కింద కూర్చున్నాను. ఎందుకు? యేసయ్య అంటే ప్రేమ. యేసయ్య పని చేయాలి, అవసరమైతే యేసయ్య పని చేయాలి. ప్రియమైన దేవుడు, సాయంత్రం దాకా మొహం కడుక్కున్న అమ్మగారు కబురు పంపిణీ వెళ్ళేవాడిని కాదు. ఆ పని అవ్వాలి, స్వార్థ సభలో చక్కగా జరగాలి, అనేక మంది రక్షణలోకి రావాలి. అంతగా బాధ్యత కలిగి నేను ఈ శ్వాస నుండి అప్పటి నుండి దేవుడు పని చేస్తూనే ఆ పని, ఆ ప్రార్థన దేవుడు వ్యర్థంగా పోకుండా దేవుడు మళ్ళీ నన్ను సేవకుడిగా దేవుడు నియమించాడు. దేవుడు సేవకుడిగా నియమించాడు. ఆ ప్రార్థన, ఆ ప్రతిఫలం, ఆసక్తి చూశాడు. దేవుడు బిడ్డ నాకు కావాలి, నా సేవకుడిగా ఉండాలి దేవుడు పిలిచాడు. ఎవరైనా మాట చెప్పగలుగుతారు? లేదు. దేవుడు పిలిచాడు చెప్పలేరు, ఎవరు చెప్పలేరు. నన్ను దేవుడు పిలిచాడు. ఇప్పుడు ఎన్నోసార్లు చెప్పా, 100 సార్లు చెప్పాడు. దేవుడు పిలిచాడు కాబట్టి పిలిచాడని చెప్తున్నాం, పిలవకపోతే పిలవలేదని చెప్తాం. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. ప్రియమైన దేవుడు పిలిచాడు, రా నా పరిచయం చెయ్యి అని పిలిచాడు. పిలుపును బట్టి అమ్మా ఈ గ్రామం రావడం జరిగింది. ప్రియమైన వచ్చిన దినమున దేవుడి వాగ్దానాన్ని తీసి పంపించాడు. అక్కడ పోయి తరపుయ్యా, ఎక్కడ ఏ సంఘాలు తీసిపోయారు, మేమంత పనితులు మా కాడికి రావడానికి అంటే దేవుడు అన్నాడు నేను తీసుకొస్తాగా. రాసుకో, అంకె రాసుకో, డేట్ రాసుకో, అంకె రాసుకో, డేట్ రాసుకో, ఇంతమందిని తీసుకొస్తా, మరలా రుణసభ్యులు ఇంతమందిని తీసుకొస్తా అని ప్రభు చెప్పిన ఆ వాగ్దానాలు అమ్మా ప్రభు చెప్పిన ఆ వాగ్దానాన్ని బట్టి ఈ గ్రామం రావటం జరిగింది. ప్రభు చెబితేనే, ప్రభు ఎలమంటేనే. ప్రియమైన మా సొంతంగా వచ్చిన దాఖలాలు నేనే లేవు. ప్రియమైన అమ్మగారు చావనేను మనం బతికి వెళ్ళాలి విశ్వాసగా ఉంది కాదమ్మా. దేవుడు సేవ చేయమన్నాడు, ఆత్మలు చచ్చిపోతున్నారంట. సరైన విధానం లేక, భక్తి లేక, నడిపించేవాడు లేక, ఆదరించేవాడు లేక, ప్రార్థనలో నడిపించేవాడు లేక ఆత్మలు చచ్చిపోతాయి, చేపలు చచ్చిపోతాయి అని ఎన్నోసార్లు దర్శనాలు వచ్చి నీకు ప్రభు మాట్లాడాడు. అయ్యా చావుజీ నేను సంఘాలు ఇస్తానన్నాడు, ఇంతమంది జనాన్ని ఇస్తానన్నాడు. ఈ కథలన్నీ ఏం కావాలంటే భరోసా దేవుడి దగ్గర నుండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే దేవుని సన్నిధి, దేవుని పరిచర్య, దేవుని సేవకురాలు అమ్మగారు. దేవుడు ముందుగానే చెప్పాడు ప్రార్థన నేను ఒక్కన్నాను, అమ్మగారు లేదు, వద్దు అని సేవ చేయొద్దు అని బ్రతికినంతకాలం విశ్వాసంగా బ్రతుకుతాం. ప్రభు అంటున్నాడు, ఎందుకు ప్రభా మరి నా పరిస్థితి ఇదయ్యా, నేను ఒక్కరిన ప్రార్థనలో ఉన్నాను అంటే ప్రభు అంటాడు నువ్వు ప్రార్థన చెయ్యి, ఆవిడతో నేను మాట్లాడతా. అభిషేకం డేట్లు పెట్టారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా 1 గంటకు బయలుదేరుతుంది, అప్పుడు కూడా ఒప్పుకోలే, వద్దు అంటుంది. ఎప్పుడైతే దేవుని మందిరానికి వచ్చిందో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఆత్మ ఆవరించిపోయింది, వేరే భార్య భర్తలు ఇద్దరు లేచిరండి మేము అభిషేకం చేయాలండి, తానందరిగా తానే లేచి వచ్చి ఏం చేసేది, మా కాళ్ళ మీద ఉండి తొక్కపడి ఏడ్చి అభిషేకం జరగడానికి దేవుడు ప్రభు చెప్పాడు. ఏం చెప్పిన దేవుడు ఏం చెప్పాడు, ప్రార్థన చేయి నేను తీసుకొస్తాను. మనకెందుకు, మన వల్ల అయితే అబద్ధం. ఆయన చెప్పాడు, ఆయనే తీసుకొచ్చాడు. దేవుడు ముందుగానే చూపించాడు. 2 ఎడ్లు కాలు వేసుకొని ఏం చేస్తాయంట, బండిని వాక్కొని వెళ్తాయంట. నేను దేవుని సేవకుడు గురువు గారికి చెప్పి, ఏందయ్యా అమ్మగారు రావట్లేదు, దర్శనం ఎంత వచ్చింది అని చెప్తే మా గురువు గారు అన్నాడు ప్రభు తీసుకొస్తాను అన్నాడు, నువ్వు ప్రార్థన చేయాలని చెప్పినప్పుడు ప్రార్థన చేశా. ఆ ప్రభు చెప్పినట్టే దేవుడు బిడ్డ మరి దేవుని సన్నిధిలో వాళ్ళ కుటుంబానికి అసలు ప్రార్థనే లేదండి. ఆ కుటుంబంలో ఒక గొప్ప దేవుని సేవకురాన్ని దేవుడు లేపాడు. ప్రియమైన దేవుడు మాకు గడ మాది గడ మా కుటుంబంలో గడ ఎవరు అమ్మా ప్రార్థనకైతే లేవులు కానీ సేవకులు ఎవరు దేవుడు మా కుటుంబంలో ఉన్న దేవుని సేవకుడిని లేపాడు. ప్రియమైన దేవుడు మీరు కూడా ఆశపడాల్సింది, ఆశించాల్సింది, నా కుటుంబంలో కూడా ఒక బిడ్డని సేవకుని లేపు ప్రభువ. ఉద్యోగాలు అవసరం లేదండి. దేవుని సేవకుడు అంటే ఎవరు అనుకున్నారు, కలెక్టర్ కన్నా, ఐఏఎస్ కన్నా ఇంకా గొప్పవాడు దేవుని సేవకుడు. కలెక్టర్ కన్నా, ఐఏఎస్ కన్నా, ఐపీఎస్ కన్నా దేవుని సేవకుడు గొప్పవాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుని సన్నిధిలో మన బిడ్డలు కూడా దేవుని పరిచర్యకు అప్పగించే తల్లులుగా మనం ఉండాలి. ఎస్ఐ కోసం ప్రియమైన దేవుని బిడ్డలారా, మన బిడ్డలు ఒక ఆత్మను రక్షణ పొందిన ఏం చేయాలి, ధన్యులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే
దేవుని సన్నిధిలో మనము కొండల తట్టు మన కన్నులు ఎత్తాలి. యేసయ్య మీద ఆశ పెట్టుకో. యేసయ్య మీద ఎవరిని ఆశ పెట్టుకోవద్దు. యేసయ్య మీద పెట్టుకో. గురిగాలికి బ్రతుకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఆయన ఇష్టపడి మనం నడిచే అటువంటి బిడ్డలుగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మనం ఎంతగా ప్రేమిస్తున్న గుడ్డి ప్రేమ అండి. యేసయ్య ప్రేమ అంటే గుడ్డి ప్రేమ. గుడ్డిగా నమ్మేస్తారు. మనం ఎలాంటి వారమో తెలుసు దేవుడికి, ఎలాంటి వ్యక్తులమో తెలుసు. ప్రియమైన దేవుని బిడ్డ, మనం ఏం చేస్తున్నామో తెలుసు దేవుడికి. గుడ్డిగా ఏం చేస్తాడంటే గుడ్డిగా ప్రభు నమ్ముతాడు. గుడ్డిగా నమ్ముతాడు. ప్రియమైన దేవుని గుడ్డిగా నమ్ముతాడు. ప్రియమైన గుడ్డిగా నమ్మిన ఆ నమ్మకర్తని మనం తూచి తప్పకుండా ఏం చేయాలి? ఆయన నమ్మకర్తను మనం కాపాడే అటువంటి దేవుని బిడ్డలుగా మనం బ్రతకాలండి. ప్రియమైన దేవుని అంతకుముందు రక్షణ పొందిన దినం నుండి మనం ఎక్కడ దొరికినవన్నీ దేవుడు తీసుకొస్తాడు కాబట్టి మనం అట్లాంటి జోలికి మనము పోకూడదు. అన్ని తీసుకొస్తాడు. ఈ యొక్క ధనవంతుడు దేవుని రాజ్యము చేరటి కంటే వంటి సూది వెజ్యంలో దూరతమే సులభం అంటున్నాడు. అదిగా ఇచ్చిపెట్టాడంట, మొత్తం తీసుకొస్తాడు. కాబట్టి అమ్మా దేవుని సన్నిధిలో మనం జాగ్రత్తగా మనం ప్రభువు నమ్ముకొని జాగ్రత్తగా వెళ్తాం ముందుకి. ప్రియమైన దేవుని బిడ్డ, ఏమైనా చిన్న ఇప్పుడు ఆదివారం వెళ్ళా దేవుని సేవకుడుగా నేను వెళ్ళకూడదు. ప్రియమైన దేవుని సన్నిధి ఎక్కడికి వెళ్ళకూడదు. మరి వాళ్ళు లోపల్లో ఉండేవాళ్ళు, వాళ్ళు ఎలాంటి టైంలోనే పెడతారు. మరి నేను దేవుని సేవకుడుగా మరి దినము పరిశుద్ధమైన దినము మరి దేవుని ఆజ్ఞ మీరి వెళ్ళి వచ్చాను. అయినప్పటికీ దేవుని వర్తమానంలో ఉండాలని ఆశ కలిగి నేను వచ్చాను. దేవుడు మరలా నిలబెట్టాడు. ఈ దినం నేను వెళ్ళినందుకు నన్ను అందరి దయతో మన్నించండి, క్షమించానండి. అందరూ క్షమించారు. మీరేదన్నా ఆజ్ఞ మీరేం చేయాలి? దేవుని సేవకుల దగ్గరికి వచ్చి మీరు కూడా క్షమార్పణ ఆడుకుంటే కాస్త బరువు తగ్గిపోద్ది. ఎక్కడికైనా ఆదివారం వెళ్ళాను, అయ్యా నేను ఆదివారం వెళ్ళాను, ఇప్పుడు నేను ప్రార్థన చేసి పెట్టిపోయాను అమ్మా, ఇంకా మనం ఆ సబ్జెక్టులోకి వచ్చే చదువుతున్నాం. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డల సమయం చాలా ముందుకెళ్ళింది. మనం దేవుని సన్నిధిలో కొండల తట్టు మన కనులు ఎత్తుతున్నాము. సహాయం మనకు అక్కడ నుండే బయలుదేరును. ఆయన దయ వల్లనే మనం బ్రతుకుతున్నాము. మనకు ఆరోగ్యం ఉంది. హాస్పిటల్లో రోగులు బెడ్లు సీట్లు ఖాళీ లేక ఎంతో మంది ఉన్నారా లేరా? ఖాళీ లేదు. ఏ హాస్పిటల్ చూసి ఫుల్. దేవుడు కృపను బట్టి మనకి ఏ బాధ రాకుండా ఏ చిన్న వచ్చినా దేవుడు బిడ్డలుగా రావు అని కాదు, వస్తే గాని చిన్నగా ఏం చేస్తే చిన్నగా తేలిపోతాయి. అది బలంగా పుంజుకునేలాగా అవనేడు. ప్రియమైన దేవుని బిడ్డలారు, అందుకే దేవుని సమయం చాలా ముందుకెళ్ళింది. దేవుడి సినిమాట్లు మన వెడికిల్లో దీవించను గాక. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన ఒక గొప్ప తండ్రి, నీ బంగారు పాదాలకు వందనాలయ్యా. అయ్యా, నీ దీనదాసుడితో ఉండి మీరు మాట్లాడారు. నీ దాసుడిని నాయన చక్కగా నీ పరిచర్య చేస్తున్నాడు ప్రభా. బలపరచు, స్థిరపరచు నాయన. అయ్యా, నీ సన్నిధిలో నిలబెట్టమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను ప్రభా. వచ్చిన సంఘ బిడ్డలు మమ్మల్ని అందరూ మీరు జ్ఞాపకం చేసుకోండి, మా గ్రామానికి జ్ఞాపకం చేసుకోండి, మా భారతదేశాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలందరూ కాపాడు. అంచె దినాల్లో ఉన్నాం, కడవ దినాల్లో ఉన్నాం. తల్లికొకరు చెట్టుకొకడు పుట్టుకొకడు ఏడ్చే దినాల్లో మేము ఉన్నాము. రాజ్యం మీద రాజ్యము, కరువులు, భూకంపాలు, తెగుళ్ళు వచ్చును అన్నావు అయ్యా. ఇదే రాకడకు చూసాను అన్నావు అయ్యా. నువ్వు చెప్పినవి అన్నీ జరుగుతున్నాయి అయ్యా. మాకేనైనా తండ్రి తెలివి లేదు ప్రభా, యోచించటం లేదయ్యా, దేవుని హత్తుకోవటం లేదయ్యా, దేవుని సన్నిధిలో క్రమంగా నడవటం లేదయ్యా. అయ్యా తండ్రి, మా మనోనేతలు తెరవజేయ ప్రభా. అపవాది నాయన మా మనోనేతలు గుడ్డితనంలో పెట్టి నాయన మమ్మల్ని గుడ్డిగా నడిపిస్తున్నాడు ప్రభా. అయ్యా యేసయ్యా, నువ్వు మమ్మల్ని విడిపించయ్యా. కట్టబడిన గాడిదను ఏ రీతిగా విడిపించావు ప్రభా. కట్టులతో బంధకాల్లో మమ్మల్ని కట్టివేసిన అపవాది అయ్యా, మమ్మల్ని ఆ కట్టులు బంధకాలను మమ్మల్ని విడిపించమని ఈ సన్నిధిలో వేడుకుంటూ ప్రార్థన చేస్తున్నాం ప్రభా. బిడ్డలు వచ్చిన బిడ్డలందరూ మీరు దీవించు, బలపరచమని ఈ సన్నిధిలో ప్రభా. మా అమరావతి పట్టణాన్ని, మా పనిని మీరు తీర్చిదిద్దుతావని మేము పరిపూర్ణంగా నమ్ముతున్నాం. అనేక బిడ్డలు మారుస్తావని, ఈ ప్రాంత బిడ్డలను దేవుడు ఎంతగానో ప్రేమించాడు తండ్రి. నేను ఎక్కడే దేవుని సువార్త సభలు ఇక్కడే జరుగుతున్నాయి. దేవుని సేవకులు ఈ ప్రాంతానికి వస్తున్నారు. ఇక్కడే దేవుని సువార్త సభలు జరుగుతున్నాయి ప్రభా. తండ్రి వీళ్ళు ఎంతో ధన్యులు ప్రభా. ఈ ప్రాంతంలో ఉన్న బిడ్డలు ఎంతో ధన్యులు నాయన. ఆ రీతిగా అనేక బిడ్డలు ఇంకా మార్చబడతారు. కృప దయచేసి నడిపించి బలపరిచి తెరపరచమని మా అమరావతి పట్టణంలో దేవుని సేవకులు పరిచయం చేస్తున్న సేవకులందరూ మీరు జ్ఞాపకం చేసుకో, సేవకులందరూ మీరు జ్ఞాపకం చేసుకో, బిడ్డలు దీవించమని ఈ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నానయ్యా.
తండ్రి అల్పున్నాయి గుండె నాయన నన్ను కూడా జ్ఞాపకం చేసుకో ప్రభా తండ్రి. అయ్యా దేని సువార్త సభలు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. 3 రోజుల వాతావరణ ఆకాశ తుమ్ములు మీరు యేసు నామములో మీరు కట్టివేయండి నాయన తండ్రి. వర్షం పడకుండా అయ్యా తండ్రి నాడు నీ భక్తులు ప్రార్థన చేసినప్పుడు వర్షం కురవకుండా ఆపివేసు. సూర్య నక్షత్రాలు నిలిచిపోయి సూర్యుడా నువ్వు నిలిచిపో, చంద్రుడా నువ్వు నిలిచిపో అంటే నిలబెట్టేసావయ్యా. అంత భక్తులు కాదు కానీ ప్రభా కొద్ది గొప్ప మేము కడి నీ సేవకులు వేగ ప్రభా కృపతో జ్ఞాపకం చేసుకోమని, కృపతో జ్ఞాపకం చేసుకోమని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావయ్యా. వాళ్ళు నాడు భక్తులు ఎంతో ప్రాణం త్యాగం చేసిన భక్తులు అయ్యా. వాళ్ళతో పోల్చుకుంటే మేమే పాటి వారు అయ్యా తండ్రి. వాళ్ళు చేసిన ప్రార్థన ఆలకించు. ఏలియా గాడ అలాంటి స్వభావం కలిగిన వాడే అన్నావు తండ్రి నాయన. అయ్యా మేము గడి సేవకులు వేగా 3 రోజుల వాతావరణం మీ సాధ్యంలో ఉంచుకోండి, కరెంటుని మీ సాధ్యంలో ఉంచుకోండి. కావలసిన డబ్బులు మీరు సమకూర్చండి, సహాయంగా దయచేయమని. పేద యదవరాలు 2 కాసులు దేవునికి సమర్పించుకున్నట్టు అటువంటి బిడ్డలను బలపరచమని వచ్చిన బిడ్డలందరూ మీరు దీవించి కాపుదలు ఇచ్చి కాపాడమని. మా అమరావతి పట్టణాన్ని చేతులకు అప్పగిస్తున్నానయ్యా. నువ్వే మార్చుతావని మేమనైనా ఏడక పగలనక పట్టుకొట్టుకుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాము. ఒకసారి కృపతో జ్ఞాపకం చేసుకోండి ప్రభా, ఒకసారి కృపతో జ్ఞాపకం చేసుకోండి. అందులో అయిపోయారయ్యా తండ్రి, గుడ్డి వారైపోయారయ్యా. అయ్యా మనోనేత్రు గుడ్డి చదువులో పెట్టింది అయ్యా. కృపతో జ్ఞాపకం చేసుకోండి. ఆ బిడ్డలు నడిపించడానికి నీ కృప దయించేయమని అయ్యా, మార్చడానికి నీ కృప దయించేయమని, సన్నిధిలో నమ్మకత్వం కలిగి నీ సన్నిధిలో నిలబడటానికి నీ కృప దయించేయమని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నామయ్యా. అయ్యా మేము ప్రార్థన చేయటం తప్ప మేమేమి చేయగలుగుతావు నాయన. బిడ్డలందరూ మీరు మార్చడానికి నీ కృప అనుగ్రహించమని. ఇదేమో కొద్దిగా ఆలస్యమైన లేటే నిన్ను బిడ్డలు నాయన ఓర్పుగా ఉన్నారయ్యా. బిడ్డలు మీరు దీవించి బలపరిచి నీ కాపుదల నుంచి కాపాడమని యేసు దయగలిగిన నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. అందరిలో ఇచ్చి నిలబట్టి